అల్వారాజు గాడు అల్వారాజు గాడు అల్వారాజు గాడు. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. షాలేం రాజు గారిని కరుణాకర్ సుగుణ చూపిస్తూ హల్వా రాజు గాడు అంటున్నాడు. ఇక్కడ హల్వా అంటే మంచి స్వీట్. ఓకే, స్వీట్ సంబంధించినటువంటి ఒక పేరు. షాలేం రాజు గారి మాటలు చక్కగా స్వీట్గా ఉంటాయి. ఆయన స్వీట్ మనిషి. ఆయన ప్రసంగాలు కూడా స్వీట్గా ఉంటాయి. స్వీట్ సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు స్వీట్గా ఉన్నటువంటి షాలేం రాజు గారి మీద నోటికొచ్చిన మాట్లాడాడు ఈ యొక్క హౌలే రాజు గారు. హల్వా రాజు అంటే మంచిదే. హల్వా రాజు అని చెప్పి హౌలే అయినటువంటి కరుణాకర్ సుగుణ ఎలా హౌలే అయ్యాడో చూద్దామండి ఇప్పుడు. ఏకంగా మా ఊరు వచ్చాడు, మా ఊర్లో వేసాడు ఈ పోస్టర్లో. ఇది ఊరు ముఖద్వారం అనమాట. ఊరు ముఖద్వారం మీద పోస్టర్లు వేసాడు. ఎరా హల్వరాజుగా, ఈ ఆచ్యాన్ని మీ అమ్మ మొగుడిదేరా? ఎరా మీ అమ్మ మొగుడిదా, మీ అమ్మమ్మ వాళ్ళ మొగుడిదిరా? పబ్లిక్ ప్రాపర్టీస్ మీద, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద నీ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అంటించుకుంటా పోతున్నావు. లేకపోతే ఈ ముఖద్వారాన్ని మా ప్రెసిడెంట్ గారని ఫ్యామిలీకి రహి చేశారా? కరుణాకర్ సుగుణ, ఈ ఆర్చి ఏమన్నా నీ అమ్మ మొగుడు సుమ్మ అన్నావు కదా, నేను నీకులాగా ఆడవాళ్ళని లాగనలే కానీ ఇంతగా ఆర్చి నీదా ఏంటి? ఏమన్నా ఆర్చి నీదా? నువ్వు కట్టించావేంటి ఏమన్నా ఆర్చి? అది ఆర్చి మీద పేరేముంది? స్క్రీన్ చూపిస్తున్నా చూడండి. డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అని పేరు ఉంది క్లియర్గా. బహుశా ఆయన ఒక పొలిటీషియను. ఆయన సొంత డబ్బులతో కట్టించుండొచ్చు, లేకపోతే పంచాయతీ ద్వారా వచ్చిన డబ్బులు, గవర్నమెంట్ డబ్బులతో కట్టించుండొచ్చు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, కరుణాకర్ సుగుణ నువ్వేమైనా కట్టించావేంటి ఆర్చి? దాని మీద అంటించకూడదని చెప్పడానికి. సరే, శివశక్తి బ్యానర్లు కానీ, శివశక్తి సంబంధించినటువంటి కానీ మీరు అంటించేటప్పుడు ప్రత్యేకించి ఒక స్థలం కొని ఆ స్థలంలో ఒక బోర్డు పెట్టుకొని అంటిస్తారా? లేకపోతే ఏది కనపడుతుంది కనపడి దాని మీద అంటించి ప్రజలకి తెలిసేలా చేస్తారా? అని పోస్టర్ చూస్తే మీకు ఎందుకు కాలిపోతుంది అలాగా? బైబిల్ చూసినా కాలిపోద్ది మీకు, పాటలు విన్నా కాలిపోద్ది మీకు, చర్చ చూసినా కాలిపోద్ది మీకు. అంటే క్రైస్తవులేమో ఇట్లా అందుకంటారా మిమ్మల్ని మతోన్మాదులని ఎందుకంటారు? కరుణాకర్ సుగుణ ఎందుకే కదా అంటారు? ఇంగిత జ్ఞానం పనిచేస్తుంది అసలు? కనీసం కామన్ సెన్స్ ఉందా మీకు? ఆ ఊర్లో కేవలం హిందువులే ఉన్నారా? మీ ఊర్లో క్రైస్తవులు లేరా? మీ ఊర్లోనే కదా నీకు యాంటీ ఒక అతను మాట్లాడాడు, నీ భాగవతం అంతా బయట పెట్టాడు ఒక అతను, మీ ఊర్లో నుండి కదా. శాంసంగ్ గారి వీడియోలు లైవ్లోకి వచ్చి ఆ ఊర్లో క్రైస్తవులు ఉన్నారు కదా, మరి ఆ ఊర్లో క్రైస్తవులకు తెలియాలి కదా షాలేం రాజు గారి యొక్క కూటముల గురించి. ఆర్చే నువ్వు కట్టించావేంటి? యమమ్మ గుడిదని అడుగుతున్నావు. దొంగ కంత్రి నా కొనకలు ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లో ఒక దెబ్బకి పీస్ అయ్యాడు చూడండి అల్వారాజు. పీస్ అవుతుంది అల్వారాజుగా. వీళ్ళ అమ్మ మొగుడు సొమ్ము వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు. అల్వారాజు 2 ముక్కలు అయ్యాడు చూడండి. అల్వారాజు గారు మీ అమ్మ మొగుడు సొమ్మారా మా ఊరు ముఖద్వారాల మీద, కరెంట్ పోల్ మీద తెచ్చుకుంటూ పోయా. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ అంటే మాకు. ఎవరు అల్వారాజు చూసావా? మా కుర్రాళ్ళు మంచి కసిగా ఉన్నారు, దొరక మాకు. ఎక్కడ పడితే అక్కడ అంటచ్చు మాకు, తేరగా ఉంది అని సీరేస్తారు. ఇక్కడ ఈ హౌలే రాజు ఆ పోస్టర్ చింపుతూ అక్కడ ఒక వ్యక్తితో చింపిస్తున్నాడు, తొక్కిస్తున్నాడు. అక్కడ అమ్మ మింగా అని, అమ్మ డాష్ అని చెప్పి తిడతా ఉన్నారు. ఇట్లా వీడు అమ్మ మొగుడు అని చెప్పి. అరే మీరు ఆడవాళ్ళని గౌరవిస్తాం, ఆడవాళ్ళని దేవతగా చూస్తాం అంటారు, మరి ఆడవాళ్ళు తిట్టేది ఇదేనా? ఇట్లాగే తిడతారా? పైగా బూతులు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కరెంటు పోలేమో నీ అబ్బాబా, నీ అమ్మ సుబ్బా. కాబట్టి మేము అలా విధంగా మాట్లాడలేకపోతున్నాం. మాకు యేసుక్రీస్తు పరిశుద్ధంగా మాట్లాడమని, నోరు ఉప్పు వేసినట్టు ఉండమని, మీ నోట బూతులు రాకూడదని చెప్తున్నాడు. కాబట్టి మాకు మీకున్న తేడా అదిరా బాబు. ఆ ధర్మంలో ఉండి మీరు అట్లా తయారయ్యారు. ఇప్పటికైనా సత్యంలో రండి, వెలుగులోకి రండి. పోస్టర్ చూస్తేనే అలా కాలిపోతా ఉంది మీకు. ఆ పోస్టర్ చింపితే ఏమొస్తుంది కరుణాకరు? సునకానందం తప్ప దీన్ని సునకానందం అంటారు దీన్ని. ఎక్కడ కనపడితే అక్కడ గోడ మీద ఉచ్చబోసినట్టుగా ఏ పోస్టర్ కనపడితే ఆ పోస్టర్ చింపుతా ఉన్నారు. సునకానందం అంటారు దీన్ని. ఒక్క కదా గోడ మీద ఉచ్చబోసినట్టుగా ఆ గోడ మీద పోస్టర్లు చింపుకుంటూ కూర్చున్నావు. కాబట్టి ఆడవాళ్ళంటే మర్యాద లేదు. మరి మీరు పోస్టర్లు అంటించినప్పుడు మీరు స్థలం కొని ఏమన్నా కొని బోర్డులు పెట్టి అంటిస్తారా? లేకపోతే
ఆ? ప్రజలకు తెలిసేలాగా అంటిస్తారా ఎవరికి ఇబ్బంది లేని ప్రాంతాల్లో? కాబట్టి ఈ హల్వా రాజు గారు అంటే స్వీట్ రాజు గారిని అవమానపరచబోయి హౌలే రాజు అయ్యాడు, సునకానందం పొందాడు అనేది నా యొక్క ఉద్దేశం. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.